నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నిన్నటి క్లాస్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ప్రొఫిషన్స్ అన్నది తెలుసుకున్నాం. వాటిలో పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ ఆల్సో నెగిటివ్ సెంటెన్సెస్ అన్నది చూసాము. ఈరోజు క్లాస్లో వచ్చేసరికి ఇంట్రోగేటివ్ WH చూద్దాం. ఇంట్రోగేటివ్స్ చూద్దామండి. విల్ యూ బీ అ టీచర్? ఏంటండి, విల్ యూ బీ ఎ టీచర్? చెప్పాను కదా, విల్ అన్నది ముందుకు వచ్చేసింది వీటిలో. ఓకేనా, ఇంట్రోగేటివ్స్ కదా. నీవు టీచర్ అవుతావా? ఫ్యూచర్లో మాట. ఓకేనా అండి. ప్రొఫెషన్ కదా, టీచర్ అన్నది ప్రొఫెషన్, డాన్సర్ అన్నది ప్రొఫెషన్, సింగర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొఫెషన్, స్టూడెంట్ అన్నది కూడా. అండ్ ఆల్సో ఇక్కడ కూడా సింగర్ అండి. నేను కొన్ని ప్రొఫెషన్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేసి చెప్తున్నాను. ఓకేనా. విల్ యూ బీ అ టీచర్ అంటే నీవు టీచర్ అవుతావా? ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాం కదండి. అప్పుడు ఏమంటావు? నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను అని సమాధానం వస్తుంది కదా. సో అలాంటివి మాట. విల్ వీ బీ అ డాన్సర్స్? మనం డాన్సర్స్ అవుతామా, అవ్వాలనుకుంటున్నామా, అలా కూడా చెప్పుకోవచ్చండి. విల్ దే బీ అ సింగర్స్? వాళ్ళు సింగర్స్ అవుతారా? ఓకేనా, అవ్వాలనుకుంటున్నారా? ఓకేనా. విల్ హీ బీ ఎ గుడ్ స్టూడెంట్? అతను ఒక మంచి స్టూడెంట్ అవుతాడా? ఓకేనా. విల్ షీ బీ అ గుడ్ సింగర్? ఆమె ఒక మంచి సింగర్ అవుతుందా? మళ్ళీ చూద్దాం. విల్ యూ బీ అ టీచర్? నీవు టీచర్ అవుతావా? ఓకేనా. విల్ వీ బీ అ డాన్సర్స్? మనం డాన్సర్స్ అవుతామా? విల్ దే బీ అ సింగర్? వాళ్ళు సింగర్స్ అవుతారా? విల్ హీ బీ ఎ గుడ్ స్టూడెంట్? అతను ఒక మంచి స్టూడెంట్ అవుతాడా? విల్ షీ బీ అ గుడ్ సింగర్? ఆమె మంచి సింగర్ అవుతుందా? ఓకేనా అండి. ఇవన్నీ ఏంటి? ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఓకేనా. ఇప్పుడు WH చూద్దాం. WH అంటే ఏం చెప్పాను? ఇంట్రోగేటివ్స్కి ముందు వాట్, వెన్, వేర్, హౌ ఇలాంటివి యాడ్ చేస్తాం. ఓకేనా అండి. వాట్ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్ అంటే నీవు ఫ్యూచర్లో ఏం అవ్వాలి అని అనుకుంటున్నావు అని అర్థం. నీవు ఏమి అవ్వాలని అనుకుంటున్నావు అంటాం కదండి. ఇప్పుడు డిగ్రీ అది కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ అని అడుగుతామా? అక్కడ నెక్స్ట్ అనేది ఫ్యూచర్ అని అర్థం, అంతేనా? అలా యూజ్ చేసి అడిగి వాటికి ఇలా అడగాలన్నమాట. వాట్ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్? నువ్వు ఏమి అవ్వాలని అనుకుంటున్నావు ఫ్యూచర్లో. వేర్ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్? నీవు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నావు. ఓకేనా అండి. సో హౌ విల్ షీ బీ ఇన్ ఫ్యూచర్? ఆమె ఎలా ఉండాలని అనుకుంటుంది ఫ్యూచర్లో. ఓకేనా. హౌ విల్ హీ బీ ఇన్ ఫ్యూచర్? అతను ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఉండాలి, 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 అవ్వాలి ఇవన్నీ కామన్గా ఉన్నాయా? సో ఇవి దేనికి సంబంధించి? బి అంటే ఉండుట అని చెప్పానా క్లాస్ స్టార్టింగ్లో. ఆ బిలో ఇవన్నీ మాట. అంటే వీటికి అర్థం ఏంటంటే దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ఓకే, వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు, ఫ్యూచర్ గురించి అడుగుతున్నారు, మనం ఏం చేయాలనుకుంటున్నామో అని అడుగుతున్నారు అన్నది మనకి అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా. మళ్ళీ చూద్దాం. వాట్ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్? నువ్వు ఏమి అవ్వాలని అనుకుంటున్నావు ఫ్యూచర్లో. వేర్ విల్ యూ బీ ఇన్ ఫ్యూచర్? నీవు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నావు. హౌ విల్ షీ బీ ఇన్ ఫ్యూచర్? ఆమె ఇలా ఉండాలి అని అనుకుంటుంది ఫ్యూచర్లో. హౌ విల్ హీ బీ ఇన్ ఫ్యూచర్? అతడు ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు ఫ్యూచర్లో. ఓకేనా అండి. సో ఇవి WH. దేంట్లో మనం ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానిలో అందట్టు ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా. ఇదేంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ప్రొఫెషన్స్. ఓకేనా అండి. సో ఈ విధంగా అడగాలండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో నాకు వోకల్ ప్రాబ్లం రావడం మూలాన మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానండి. సారీ ఫర్ దట్. సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాకు. సో ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.